చివరిగా వసంత వాళ్ళ కూతురు అందరు క్వశ్చన్ ఆమెనే మింగేసింది. ఇప్పుడు ఆమెను మనం మింగేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ భర్త కూడా ఇక్కడనే ఉన్నాడు. మరి చూస్తే క్వశ్చన్లు అడిగితే టకాటకా చెప్తారా లేదు. మరి ప్రస్తుతం అండాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. కాసేపు సరదాగా అమ్మాయిలంతా కలిసారు కనుక కొంచెం సరదాగా ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇంకా నాకు కూడా సమయం బాగా అయ్యింది. వసంత కూతురు తప్పించుకుందాం చూస్తుంది. ఏం పేరమ్మా నీ పేరు? అఖిల. అఖిలాండేశ్వరి అన్నపూర్ణేశ్వరి మాత మాత కనక దుర్గా అన్నట్టు అయిపోయింది. ఈ శ్రీవారి పేరు శ్రీకాంత్. వాళ్ళ శ్రీమతి పేరేంటి? దేవుడు బాగా ఫాస్ట్ ఉంటుంది. శ్రీ అఖిల శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాయన పేరేంటి? మీ అత్తమ్మ పేరేంటి? కరెక్ట్ చెప్తున్నావు. ఏం చదువుకున్నావు? ఇంటరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్ తీసుకున్నావు? మొత్తం కంప్లీట్ చేసినావా? మధ్యలో పెళ్లి చేసేసి ఇంకా చదవాలనుకున్నావా? ఇంకా ఎగ్జామ్ రాదామంటే బావోడు పుట్టిండు. అయితే నీకు చేసిన క్వశ్చన్ అడుగుతా. తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఏది? ఆగాలందరూ తేజవాట. ఓకే, సంతోషం. భారతదేశానికి రాజధాని ఏది? భారతదేశానికి రాజధాని అఖిల మీ ఆయన అవుతాడు. భారతదేశం. ఓకే, సంతోషం. క్వశ్చన్ బాగుంది. మీరు ఎవరు ఫీల్ కావద్దు. ఇలాగా వాళ్ళు చెప్తుంటే ఓ టకా భారతదేశం రాజధాని ఏది? భారతదేశం రాజధాని సరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? అండాలు ఇలా ఏం పూజ పెట్టారు? శివ పూజ. శివుడికి ఎంతమంది భార్యలు? ఏం పేరు? శివుడికి ఎంతమంది కొడుకులు? వాళ్ళ పేరు ఏంటి? పటాపట్టు. శ్రీకాంత్ ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఆమె చాలా క్వశ్చన్లు అడిగాను. ఏం పేరు? పటాపట్టు. నాకు టైం చాలా అవుతుంది. కుమారస్వామి, ఒకటి, గణేశుడు, రెండు, ఇంకొక సాగు అయ్యప్ప స్వామి. సంతోషం. బాగా రాంపురంలో ఒక దేవాలయం, ప్రసిద్ధిగాంచే దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరేంటి? వెంకటేశ్వర గుడి. వెంకటేశ్వరకు భార్య ఎంతమంది? పేర్లు? లక్ష్మీదేవి, పద్మావతి. తెలుసు. పద్మావతి. తిరుపతి అనే దేవస్థానము ఏ దేశంలో ఉంది? ఆంధ్ర. ఏ దేశంలో? భారతదేశం. భారతదేశమేనా? నాకైతే అనుమానం ఉంది. ఒక శ్రీకాంత్ నాకైతే అనుమానం ఉంది. అందరు చేసి నిజంగా చేయొద్దు. బరాబర్ చేస్తా. మరి శ్రీరాముని అత్తమామల పేరేంటి? అది శ్రీరామునికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎంతమంది తల్లిదండ్రులు? వాళ్ళ పేరు పటాపట్టు. అట్లంటే ఎట్లా? అది ఏ తెలుసుకో. పోనీ పాండవులు ఎంతమంది? వాళ్ళ పేరు పటాపట్టు. 5 మంది. పేరు ఒకటి భీముడు, రెండోది పోనీ అది కూడా పోయిందా? అది కూడా చూడమని చూసినందుకు. ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి పోయిన తర్వాత రామాయణం అనే బుక్ తెప్పించుకో మీ ఆయన తోటి. నీకేమైనా పని చెప్పి బాయికి అయితే పోతావా? ఇంటికానే ఉంటావా? బాయికి పోతావా? ఇంటికంటే రామాయణం బుక్ తెప్పిస్తాడు. రామాయణం చదువు, మహాభారతం చదువు, అన్ని చదివి మరి ఇంతటితో మనము అండాలు వాళ్ళ ఇంటికాడ ఇజ్జత్ ఏం పోలేదు. మన ఇజ్జత్ ఎప్పుడు ఏం పోదు. మన హిందువులము, మనకి ఏది తెలియదు. అంత బంధువులనే, మన సంప్రదాయం మనకి ఏది తెలియదు. శ్రీకాంత్ గారు మీరేం ఫీల్ కావద్దు. బరాబరు అది అంట సరదా కాసేపు. మరి చివరికి మనం ముగించుకుంటున్నాం. ఇక వాళ్ళందరూ బంధువులందరితోటి చాలా చక్కగా మన రాష్ట్రంలో టకా మన సమాధానం చెప్పారు. మరి కొంచెం తడబడ్డ పోరాడి నిలబడ్డారు. మొత్తానికి ముదిరాజే కదా. ముదిరాజు కులస్తులతోటి సరదాగా మాడముసలు పెట్టుకున్నాం. జై శ్రీరామ్. అందరికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. చెప్పండి. ఏ ఛానల్? ఎందరో మహానుభావులు. అవునా?